ఇద్దరైతే వస్తుంది. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింటే నీకు ఫోన్ రాదమ్మా, డైరెక్ట్ ఎత్తుకొని పోవటమే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అంటే దెర్ ఈజ్ నో మోర్ క్వశ్చన్స్. కానిస్టేబుల్ కూడా వచ్చి కాలర్ పట్టుకొని పోతాడు నేను, అది గుర్తుపెట్టుకోండి. సో మీకు మర్యాదగా కాల్ చేసి, సార్ మీ మీద కంప్లైంట్ అయింది సార్ అనరే, బాబు నీ మీద ఇట్లా మీ భార్య కంప్లైంట్ చేసింది నీ మీద, మీ తమ్ముడి మీద, మీ అమ్మ మీద. సో మీరు అన్నీ మూసుకొని అది మర్యాదగా రండి, స్టేషన్ దగ్గరికి రండి, మాట్లాడదామని అన్నారంట. సరే మాట్లాడేదేం లేదు, కేసు పెట్టుకోండి అని మావాడు కూడా చెప్పిండు. సో కేసు కట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పమని చెప్పాను.